ఈరోజు ఏం నేర్చుకోవాలి మనం? ఆపుకోవాలి. అందరు చెప్పండి, ఏం నేర్చుకోవాలి? ఆపుకోవాలి. ఏం ఆపుకోవాలి? చిన్నపిల్ల అయితే రాత్రి కార్యక్రమం ఆపుకోవాలంటారా? అవి ఆపుకోకపోయిన తర్వాత విషయం. కానీ కొన్ని ఆపుకోవలసినవి మనకున్నాయి బైబిల్ గ్రంథంలో. వాటి నుంచి కొన్ని మనం ఆపుకొని చేసుకుందాం. చాలామందికి చాలా ఉంటాయి, చాలా ఆపుకోలేని పరిస్థితుల్లో కూడా చాలామంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంటారు. తొందరలో హత్యలు చేసే వాళ్ళు హత్యలు చేస్తారు, మడ్డలు చేసే వాళ్ళు మడ్డలు చేస్తారు, దొంగతనాలు చేసే వాళ్ళు దొంగతనాలు చేస్తారు. రకరకాల కార్యక్రమాలు చేసేవాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చూడండి దేవుని బిడ్డలారా, ఎవరు ఎన్ని కార్యక్రమాలు చేసినా అటన్నిటికి మూల కారణం ఏంటంటే ఆపుకోలేక. హల్లెలూయా. ఆ మధ్యలో ఒక దొంగను ఇంటర్వ్యూ చేస్తున్నారంట టీవీ వాళ్ళు. వెళ్ళి, ఏరా బాబు, ఎందుకు దొంగతనం చేసావు? ఈ పోలీసు వాళ్ళతో ఈ కొట్టించుకోవడం ఎందుకు? అసలు ఈ దరిద్రం అంతా ఎందుకు రా నాయన? నీకు అసలు ఏమొచ్చింది? నీ బాధ ఏంటి? అసలు ఎందుకు దొంగతనానికి వెళ్ళావు? నీకు దొంగతనం ఎందుకు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, నేను ఆకలిని ఆపుకోలేక దొంగతనం చేశాను అంటున్నాడట. లేకపోతే ఇంట్లో పిల్లలు పెట్టే టార్చర్ని భరించలేక దొంగతనం చేశాను అంటున్నాడంట. చూడండి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దేన్నో ఒక దాన్ని ఆపుకోలేక తప్పులు చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కొన్నిటిని ఆపుకోలేక ముందరికెళ్ళి తప్పులు చేసే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ప్రతి తప్పు వెనకాల తప్పు చేసే మనిషిని కాకుండా వాడిని కూర్చోబెట్టి అడిగితే వాడు ఆపుకోలేక తట్టుకోలేక ఆ తప్పును చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఒకడికి కోపం ఎక్కువ వస్తుంది. వాడు ఏం చేస్తాడు? కోపంలో ఏ చేతిలో ఉంటే అది తీసుకెళ్ళి పక్కన నెత్తి మీద వేసి కొడతాడు. అంటే ఏంటి? కోపాన్ని చెప్పండి నాయన, కోపాన్ని ఆపుకోలేక. చూడండి దేవుని బిడ్డలారా, ఒకడు ఉంటాడు ఎక్కడికన్నా తిరగలేక వాడిని ఇంటికాడ కూర్చోడు అంటే వాడు ఏం చేస్తాడు? వాడి ఇంటికాడ కూర్చోలేక వాడికి మెంటలు వచ్చేసి ఇంట్లో సామానాన్ని బద్దలు కొట్టేస్తూ ఉంటాడు. ఎందుకు? కోపాన్ని ఆపుకోలేక. చూడండి దేవుని బిడ్డలారా, అలాగా చాలా ఉన్నాయి. మందు తాగేవాడు సాయంకాలం కాగానే వాడి కోరికను ఆపుకోలేక ఏం చేయాలి? మందు షాపుకి వెళ్ళి బాటిల్ కొనుక్కొని తాగాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, సిగరెట్ తాగేవాడు పాన్ పరాకులు తినేవాడు ఏంటంటే వాడు రోడ్డు మీదకి వెళ్ళి ఆ షాపును చూసినప్పుడల్లా వాడు లోపల కోరికను ఆపుకోలేక వాడు వెళ్ళిపోయి సిగరెట్ తాగేస్తుంటాడు, మందు తాగేస్తూ ఉంటాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే తాగే వ్యక్తి తప్పు కాదు, కానీ తను ఆపుకోలేని పరిస్థితిలో ఉంది. యేసు ప్రభువును ఎవడు పట్టించాడండి? ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని పట్టించినప్పుడు యేసు ప్రభువుని పట్టించడానికి ఇస్కరియోతు యూదా ఎందుకు తెగించాడంటే డబ్బు మీద ఉన్న ఆశను ఆపుకోలేకపోయాడు. అందరు చెప్పండి, డబ్బు మీద ఉన్న ఆశను ఆపుకోలేకపోయారు. చాలామందికి డబ్బు మీద ఆశ ఎక్కువ ఉంటుంది. రాత్రి లేదు, పగలు లేదు, ఎందుకు కష్టపడతారో తెలియదు, ఏం కష్టపడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అదంతా దేవుడికే తెలియాలి. చూడండి దేవుని బిడ్డలారా, ఎక్కడికో వెళ్ళిపోదాం అని ఆలోచనతోటి వాళ్ళకున్న కోరికను ఏం చేయలేక ఆపుకోలేక వాళ్ళు దివారాత్రం కష్టపడుతున్న వాళ్ళు చూస్తున్నాము. కొంతమంది ఏదైనా పని చేద్దాము, ఆకలి తీర్చుకుందాం రా నాయన అంటే పాపం పని చేయలేని పరిస్థితిలో ఉండి అనారోగ్యం బలైన స్థితిలో ఉంది, శరీరం సహకరించక, కాళ్ళు చేతులు సహకరించక బాధపడి ఆపుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైన. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. చూడండి దేవుని బిడ్డలారా, తినెను. చూడండి ఇక్కడ స్త్రీ ఏం చేసిందంటే, అమ్మ ఏమంటున్నారు? స్త్రీ ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైన దాన్ని చూసి ఆహారముకు మంచిదియు కన్నులకు అందమైన దాన్ని చూసి ఏం చేయలేకపోయింది? అవ్వమ్మ
ఆపుకోలేకపోయింది. అందరు చెప్పండి, ఏం చేయింది? ఆపుకోలేకపోయింది. ఆపుకోలేకపోవడం వల్ల ఏం జరిగిందంటే జరగాల్సిన తప్పు జరిగిపోయింది. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ అవ్వమ్మను చూసినట్లయితే ఏదో అవ్వ తప్పు చేసేదని కాదు కానీ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రారంభంలో నుండి కూడా మనిషి ఆపుకోలేకపోతున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు దేన్నైతే ఆపుకోమంటున్నాడో, లేకపోతే దేన్నైతే దేవుడు కంట్రోల్ చేయమంటున్నాడో, దేవుడు దేన్నైతే దాన్ని ఎక్కడైతే అనగదొక్కి ఉంచమంటున్నాడో దాన్ని మనిషి అనేవాడు ఏం చేస్తున్నాడంటే దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అవ్వం ఏం చేస్తుందండి? కళ్ళకు ఇంపైనది ఆహారముకు మంచి రుచిగలదైనయు అన్ని విధాలుగా అది చక్కటి పండుని ఎరిగి ఆమె ఆపుకోలేక ఏం చేసింది? పండును తినేసింది. చూడండి దేవుని బిడ్డలారా, అవ్వమ్మ తినేసి తర్వాత చదవండి, తన భర్త దగ్గరకు ఆ పండును తీసుకొని వెళ్ళి అతను కూడా ఇచ్చెను, అతను కూడా తినెను. చూడండి దేవుని బిడ్డలారా, ఆ భర్త కూడా ఆపుకోలేకపోయాడు. ఎందుకంటే నా భార్య తినింది బాగానే ఉంది కదా, నా భార్య టేస్ట్ చూసింది కదా, నేను కూడా టేస్ట్ చూడాలి కదా, నేను కూడా అది ఎట్లుంటో తెలుసుకోవాలి కదా. ఈ భూమి మీద దేవుడు పుట్టించింది ముందు నన్నే కదా, దాన్ని కాదు కదా ముందు పుట్టించింది. ఎప్పుడో పుట్టినా అది తిన్నప్పుడు లేదు కానీ ముందు పుట్టిన నేను తింటే ఏమైందిలే అని చెప్పేసి ఆ ఆదాము కూడా తిన్నాడేమో మనకు తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, ఆదాము కూడా ఆపుకోలేక ఆ పండును అవ్వ దగ్గర నుంచి తీసుకొని తిన్నాడు. దేవుడు యేసు ప్రభు చెప్తాడు ఏమనండి, ఆత్మ ఫలాల్లో దేవుడు చెప్తూ ఉంటాడు ఏంటండి? ఆశ నిగ్రహము. ఎందుకంటే మనిషి మీద తనకు కంట్రోల్ ఉండాలి. ఎవరి మీద వాళ్ళకు కంట్రోల్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి, కొన్ని సందర్భాలు వస్తూ ఉంటాయి, కొన్ని కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు కొన్ని సందర్భాలలో ఏంటంటే మనిషి కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. రోడ్డు మీద పోయే అమ్మాయిని చూస్తే అబ్బాయి ఆపుకోలేడు, అబ్బాయిని చూస్తే అమ్మాయి ఆపుకోలేదు, మందు చాపుని చూస్తే అంకులు ఆపుకోలేడు, చీడలు చూస్తే ఆంటీ ఆపుకోలేదు. చూడండి దేవుని బిడ్డలారా, ఏది చూసినా ఎవడు ఆపుకోలేడు. చాక్లెట్ చూస్తే చిన్నపిల్లోడు ఆపుకోలేడు, సైకిల్ చూస్తే చిన్నపిల్లోడు ఆపుకోలేడు. మనిషి సెల్ఫ్ కంట్రోల్ను తప్పిపోతున్నాడు. మనిషి తన కంట్రోల్ నుండి పక్కకు తొలగిపోతున్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క అవ్వ గనక తన కంట్రోల్లో ఉంచుకోగలిగి తను గనక ఆపుకొని ఉంటుంటే ఆదాము కూడా తప్పు చేసేవాడు కాదండి. ఎందుకంటే ఆదాముకు సర్పం అంత ఈజీగా మోసం చేయగలిగేది కాదు. కానీ ఎందుకంటే అందుకే పట్టుకొని అవ్వను మోసం చేసింది. అవ్వ ద్వారాగా ఆదాము కూడా ఆపుకోలేక తను కూడా తినేటట్టు, తను కూడా పాపము చేసేటట్టు చేసింది. ఒకవేళ ఆదాము ఆపుకొని ఉన్నప్పటికీ దేవుడు అవ్వను తొలగిచ్చేసి ఇంకొక అవ్వను తీసుకొచ్చేవాడు మనకు తెలియదు. కానీ చూడండి దేవుని బిడ్డలారా, ఇద్దరు తినేయడం వల్ల మొత్తం భూమికే ఎసరు వచ్చింది. పక్కన వాళ్ళ దాని మీద బాగా మనిషికి ఆశ ఉంటున్నదండి. పక్కన వాళ్ళ గురించి బాగా ఆసక్తి ఉంటుంది, పక్కన వాళ్ళ గురించి బాగా ఆశ ఉంటుంది. ఎవడేం చేస్తున్నాడో, ఎవడెక్కడికి వెళ్తున్నాడో, ఇలాంటి ఆశలు చాలామందికి ఉంటాయి. చూడండి దేవుని బిడ్డలారా, పక్కన వాళ్ళు ఏది చేస్తే మనం కూడా అదే చేయాలి, లేదంటే మా పక్కన వాళ్ళు ఏది చేస్తే అదే చేయాలి. అందుకే సామెత ఉంది కదండి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. ఎందుకు? పులికి గీతలు ఉంటాయి, మనం కూడా వాత పెట్టుకుంటే మనకు కూడా గీతలు వస్తాయి, మనం కూడా ధైర్యంగా పుల్లాగా లోపలికి వెళ్ళి అందరినీ చంపి పడేసి మనం తినేయచ్చు అని దానికేం కోరి పుట్టిందో అది కూడా ఆపుకోలేక ఏం చేసింది? వాత పెట్టుకుంది. తర్వాత ఏమైంది? ఒళ్ళు కాలిపోయాక బర్ణాలు రాసుకుంది. చూడండి దేవుని బిడ్డలారా, ఆపుకోలేకపోతే చాలా కష్టాలు ఉంటాయి.
కొంతమంది కోపాన్ని ఆపుకోవాలి, కొంతమంది తొందరపాటును ఆపుకోవాలి, కొంతమంది పక్కన వాళ్ళ గురించి ఆపుకోవాలి, కొంతమంది పులిని చూసినాక వాటి పెట్టుకున్నట్టు అవతల వాడు ఏదైనా చేయగానే వీడు ఏదైనా చేయాలి, అవతల వాడు ఏదన్నా ఇది కాగానే వీడు ఇది కావాలి, అవతల వాడు ఏదన్నా సాధించగానే వీడు సాధించాలి. వీడు అన్ని రోజులు ఏం సాధించాడు, గమ్ము కూర్చొని సోత్తా ఉంటాడు, నోట్లో వేలెట్టుకొని దిక్కులు. వాడు ఏదైనా సాధించగానే వీళ్ళ లోపల పౌరుషము పుట్టుకొస్తుంది. ఏమని మనం కూడా ఏదో ఒకటి సాధించాలి, విప్రమ వీరులు వర్ధిల్లాలి అన్నట్టుగా వీడు కూడా బయలుదేరుతాడు వాడితో పాటు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే పులిని చూసి నక్కల భాష పెట్టుకుంటారు. చూడండి దేవుని బిడ్డలారా, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ వెళ్ళారు, వీళ్ళు ఇక్కడికి వెళ్ళారు, వాళ్ళు అక్కడ అది చేశారు, వీళ్ళు ఇక్కడ ఇది చేశారు అని రకరకాలుగా, చూడండి దేవుని బిడ్డలారా, రకరకాలుగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు, రకరకాలుగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు ఆపుకోలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనిషికి ఆపుకోవడం రావాలి. ఆపుకోవడం అనేది ఒక క్వాలిటీ అని స్వయాన యేసు ప్రభు కూడా చాలాసార్లు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే మీరు వారి వలె చేయకూడి వారి వలె ఉండకూడి అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే పక్కన వాళ్ళని చూసి వాతలు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ లోకంలో. మనం చూసినట్లయితే పక్కన వాడు కారు కొనుక్కున్నాడని వీడికి కారు లేకపోయినా సరే క్రెడిట్ కార్డులు గీకేసి మరి కారు కొనేస్తాడు. చూడండి, అందుకే ఈ రోజున క్రెడిట్ కార్డు బిల్లు ఎక్కువైతున్నాయి, వాడు టార్చర్ ఎక్కువైతుంది, వాడు తలకాయ ఎక్కువైపోయి వీడికి తలకాయ నొప్పి వచ్చి బీపీ షుగర్లు వస్తున్నాయి. వాడికి బీపీ షుగర్ ఉందని వీడు బీపీ షుగర్ తెచ్చుకున్నట్టే ఉంటుంది పరిస్థితి. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే అవతల వాడికి బీపీ షుగర్ ఉందని మనం బీపీ షుగర్ తెచ్చుకుంటామా? అవి తెచ్చుకోము. వాడేదో చేశాడు, వాడు క్రెడిట్ కార్డు వాడుకున్నాడు, మనం కూడా క్రెడిట్ కార్డు వాడేద్దామని చెప్పి జోబులోకి నుంచి క్రెడిట్ కార్డు తీస్తే తర్వాత వాడొచ్చి నీ దగ్గర నుంచి డబ్బులు తీయాల్సిన సందర్భం వస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదరో అలాగుననే మీరును వారికి చేయండి. కావున మనుషులు మీకు ఏమి చేయాలని కోరుతున్నారో మీరు కూడా వారికి అలాగే చేయుడి. యేసు ప్రభు చెప్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, పక్కన వారు మీకు ఏం చేయాలనుకుంటున్నారో మీరు వాడికి అదే చేయండి అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే పక్కన వాళ్ళ గురించి మనకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు అంటున్నాడు. వాడి గురించి నీకు అవసరం లేదంటున్నాడు. వాడిలాగా మనము ఉండకూడదని 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకనంటే మరి పక్కన పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్లుగా వాడేదో చేశాడు కదా అని చెప్పి మనం ఆపుకోలేక మనము ముందరికెళ్తే మనము గోతిలో పడిపోయే పరిస్థితి చాలాసార్లు మన జీవితంలో ఉంటూ ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా, మనం చాలా జాగ్రత్తగా కలిగి మనము మనల్ని కంట్రోల్ చేసుకుంటూ ఏదన్నా చూడగానే ఇది నేను కూడా కొంటే బాగుంటుంది, ఏది క్రెడిట్ కార్డ్ ఏది ఏ జోబులో ఉంది, ఆవిడ ఉంటే ఆవిడ పర్సులో ఉంటుంది, ఆవిడ లేకపోతే పెళ్ళి కాకపోతే జోబులో పర్సులో ఉంటుంది. క్రెడిట్ కార్డు తీయాలి, దాంట్లో మిషన్లో పెట్టి గోకేయాలి. దాన్ని మనం గోకితే అది వచ్చే నెల ఏం చేస్తుంది? మనల్ని గోకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాను? క్రెడిట్ కార్డు ఈ నెల మనం గోకితే వచ్చే నెల అది మనల్ని గోకుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అత్యాశలకు మనిషి పోకూడదు. అవేంటంటే అత్యాశకి వెళ్ళింది. సాతాను వచ్చి ఏం చెప్పిందంటే పై వచనం చదవండి, 3వ అధ్యాయం 5వ వచనం చదవండి, ఆదికాండము 4వ వచనం, అలాగే కొంచెం ముందరికి వెళ్ళండి. సర్పం వచ్చి ఏం చెప్తుంది అవ్వతోటి? అందుకు సర్పము మీరు చావనే చావరు, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని. అదిగో చూడండి, సాతాను వచ్చి ఏం చేస్తుంది? మీరు చావనే చావరు. మొన్న ఒక టీవీలో ఎవడొక
ఒక యాక్టర్ పేరు వద్దులే కానీ వాడు ఏం చేశాడంటే వాడు ఎప్పటికీ చచ్చిపోకూడదని చుట్టూ డాక్టర్లను, డైటీషియన్లు, అంబులెన్స్ను, ఆక్సిజన్లు, ఆడి కథ అది అంతా కూడా ఎట్లా ఉందంటే ఏదో రోబోట్లో మనిషి బతికినట్లే వాడు జీవించే దీంట్లో ఉన్నాడు. చూడండి, ఎప్పుడు చచ్చిపోకూడదు, నిత్యము బతికే ఉండాలి, వాడు డబ్బులు సంపాదిస్తూ ఉండాలి, వాడు తోలు ముడత రాకూడదని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాడంట. అలాంటి వాడు ఒక దినాన్ని వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, మంచి గొప్ప స్థానంలో యాక్టరు, చాలా మంచి పేరు కలిగిన యాక్టింగ్ చేసే ఒక వ్యక్తి. ఎందుకంటే చాలామంది డాక్టర్లను పెట్టుకున్నాడు, డైటీషియన్లు పెట్టుకున్నాడు, వండేవాడు వాడోడే, పండించేవాడు వాడోడే. ఎక్కడన్నా పండిస్తే ఏదన్నా దరిదపు నీళ్ళు పంపించి ఆ పనికిమాల నీళ్ళతో ఆ చెట్టు పెరిగితే దాని లోపల ఇన్ఫెక్షన్, లీడికి ఇన్ఫెక్షన్ అవుతుందోనని వీళ్ళే పొలం దున్నేసి, వీళ్ళే మంచిగా నీళ్ళు మినరల్ వాటర్ వేసి ఆ మొక్కలు పెంచి చాలా కథ తకాంగం చేసి ఇంత జాగ్రత్త చూసుకున్నాడు. ఏమయ్యాడంటే మనిషి చచ్చిపోయాడు పాపం. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే వీళ్ళ ప్రయాసం అంతయో వ్యర్థం అయిపోయి. అవ్వ కూడా అనుకుందేమో, నేను ఎప్పటికీ చావకూడదు, ఈ భూమి అంత కాలం, దేవుడు ఉన్నంత కాలం నేను కూడా ఉండాలి అనుకున్నదేమో. లేట రెండో మాటగా మంచి చెడ్డలు నేను కూడా తెలుసుకోవాలి, దేవులాగా నేను కూడా ఓ 10 మంది తయారు చేయాలనుకుందో. లేట మూడో మాటగా నువ్వే దేవులాగా అవుతావని చెప్పేసి సర్పం చెప్పినట్టుగా నేనే దేవులాగా అయ్యి ఆకాశం భూమి నేను కూడా తయారు చేసుకోవాలనుకుందో. ఏ రకంగా ఆలోచించిందో, ఏ రకంగా ఆపుకోలేకపోయిందో దేవుని బిడ్డలారా, మొత్తానికైతే తప్పు జరిగిపోయి. చూడండి దేవుని బిడ్డలారా, మోషే కూడా ఒక సమయంలో ఏం చేశాడండి, కోపాన్ని ఆపుకోలేక నిర్గమకాండంలో ఉంటుంది, ఏం చేశాడు, వాడిని చంపేసి మట్టిలో కప్పెట్టేస్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, కానీ మోషే రూపాంతరం పొందాక ఏమైందంటే ఇజ్రాయేల్ ప్రజలు ఎంత విసిగిచ్చినా సరే మోషే ఆపుకోవడం నేర్చుకున్నాడు. మోషేని ఏ మాట అనకోకుండానే అక్కడేదో అన్యాయం జరిగింది కదా, అక్కడేదో గొడవ అయ్యింది కదా అని చెప్పేసి వాళ్ళ మధ్యలోకి మోషే దూరి వాళ్ళలో ఒకడిని చంపేసి మట్లో కప్పెట్టేసినట్టుగా మనం చూస్తున్నాము. అంత కోపం కలిగిన మోషే ఏంటంటే రూపాంతరం పొందాక సీనాయి కొండ మీద దేవుడిని కలిశాక, సీనాయి కొండ మీద దేవుడితో మాట్లాడాక ఏమైందంటే మోషేకు రూపాంతరం వచ్చింది. అందరూ చెప్పండి, ఏమొచ్చింది మోషేకు? రూపాంతరం వచ్చింది అనమాట. ఈ రూపాంతరం వచ్చాక ఏం జరిగిందంటే ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నిసార్లు విసిగించినా, ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నిసార్లు తిట్టినా, ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నిసార్లు మోషేను బాధ పెట్టినా, మోషేను ఇబ్బంది పరిచినా, అక్కడున్న మోషే యొక్క సిబ్బందిని ఎన్నిసార్లు వాళ్ళ మీద దాడి చేసినా మోషేకి ఏం రాలేదు, కోపం రాలేదు. ఒకవేళ రూపాంతరం పొందని మోషే అయి ఉంటే వాళ్ళందరినీ భూమి మింగేయటం కాదు, ఈడే చంపేసి అక్కడ కప్పెట్టేసేవాడు మోషే. దాన్ని చూడండి దేవుని బిడ్డలారా, మోషేకి ఏమొచ్చింది? రూపాంతరం వచ్చింది. చూడండి దేవుని బిడ్డలారా, రూపాంతరం మోషేకు వచ్చింది. ఎందుకంటే మరి అంత కోపంతో ఉన్న మోషేను ఇక్కడ సాత్వికుడిగా చూపిస్తున్నాడు. ఈ రూపాంతరం ఎక్కడొచ్చిందంటే గొర్రెలు కాసుకుంటుంటే రూపాంతరం బాగా వచ్చిందనమాట మోషేకు. ఏమొచ్చిందంటే గొర్రెలు కాసుకుంటుంటే రూపాంతరం బాగా వచ్చింది. ఎందుకంటే ఒకటి అటు పోతుంది, ఒకటి ఇటు పోతుంది, ఒకటి అటు ఉరుకుతుంది, ఒకటి ఇటు పడిపోతుంది, ఒకటి అటు లేస్తుంది, దీన్ని పట్టుకొచ్చేలోపు అది పారిపోతుంది, మళ్ళీ వీటిని కొడితే చచ్చిపోతే అక్కడ మావు చంపేస్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ గోలంతా ఎందుకని మోషకి ఏమొచ్చిందండి? ఆపుకోవడం వచ్చింది. అందరు చెప్పండి, ఏమొచ్చింది? ఆపుకోవడం వచ్చింది. మనకేం రావాలి? ఆపుకోవడం రావాలి. అందరు చెప్పండి, ఏం రావాలి మనకి? ఆపుకోవడం రావాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అంత కోపంలో ఉన్న మోషకు ఆపుకోవడం వచ్చింది. అదే ఆదికాండం 39వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చూద్దాం. అటు తర్వాత అతని యజమానుని భార్యను యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. చూడండి, ఇక్కడ యోసేపును టార్గెట్ చేస్తున్నారు, అక్కడ అవ్వని టార్గెట్ చేసినట్టుగా ఇక్కడ యోసేపును టార్గెట్ చేస్తున్నారు. చదువు. అయితే అతడు ఒప్పక యజమానుడు తనకు కలిగినదంతయు నాకు చెప్పి అప్పగించను గదా, నా వశము తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము
కట్టకుందునని తన యజమానుని భార్యతో అనెను. చూడండి దేవుని బిడ్డలారా, యోసేపుకు ఆ పోతిఫర్ భార్య లైన్ వేస్తుంది. ఏమేస్తుందండి చెప్పండి నాయన, ఏమేస్తుంది? లైన్ వేస్తుంది. ఎందుకంటే వీడు అందంగా ఉంటాడు, చక్కగా 6 ప్యాక్ బాడీ ఉందో లేదో మనకు తెలియదు, కానీ వీడు అందంగా ఉంటాడని మాత్రం బైబిల్లో ఉన్నది. ఈ వ్యక్తి అందంగా ఉన్నందువలన అక్కడ ఉన్న యజమాని భార్య ఏం చేసిందంటే ఈయనకి లైన్ వేస్తున్నది. ఈయనకు లైన్ వేసి నాతో పాటు ఉండు అంటే ఏమంటున్నాడండి, తన్ను ఆపుకోగలిగాడు. మిగతా అన్న తమ్ములు అయితే ఆపుకునే వాళ్ళు కాదేమో మనకు తెలియదు, కానీ యోసేపు కాబట్టి ఆపుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ యోసేపు ఆపుకోగలిగాడు కాబట్టి యోసేపు తప్పు చేయని వాడిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని రోజులు జైల్లో ఉండొచ్చు, కొన్ని రోజులు బాధపడవచ్చు, కొన్ని రోజులు ఇబ్బంది పడవచ్చు, కానీ చివరికి ఏమైందంటే ఏ తప్పు చెయ్యని వాడిగా, ప్రధాన ఒక నాయకుడిగా యోసేపును దేవుడు నిలబెట్టాడు. దేవుడు యోసేపును నిలబెట్టడానికి కారణం ఏంటంటే యోసేపు తప్పు చేయకుండా తన్ను తాను ఆపుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే అవ్వ కూడా ఒకవేళ ఆపుకొని ఉండుంటే అది వేరే రకంగా ఉండేదేమో. మోషే కూడా చాలా సందర్భాల్లో రూపాంతరం పొందాక ఆపుకున్నాడు. చాలామంది భక్తులు మనం చూసినట్లయితే వాళ్ళు పాపంలో పడిపోకుండా, వాళ్ళు తప్పు చేయకుండా అబ్రహాము భార్య మాటిని ఆపుకోలేకపోయాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే భార్య మాట విని అక్కడ భార్య ఆపుకోలేకపోయింది, భర్త ఆపుకోలేకపోయాడు. ఇద్దరు కలిసి తప్పు చేపించేశారు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే అక్కడ వేరే సందర్భం కాబట్టి. చూడండి దేవుని బిడ్డలారా, చాలామంది మరి ఆపుకోగలిగారు. చూడండి, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది మనం చూసినట్లయితే వాళ్ళు ఆపుకోగలిగారు. యేసు ప్రభును పట్టించేటప్పుడు ఇస్కరేతు యూదా ఆ చిల్ల డబ్బులను చూసి ఆపుకోలేకపోయాడు. ఎందుకంటే కోతికి కొబ్బరి చిప్పి ఇచ్చినట్లు అయిపోయింది. ఈ చిల్ల డబ్బులు చూడగానే చాలా కాలం తర్వాత డబ్బులు చూసినట్టున్నాడు మనిషి. చాలా కాలం తర్వాత బిర్యానీ చూస్తే ఎట్లా తింటాడో వీడికి అట్లా బిర్యానీ ప్యాకెట్ దొరికినట్లుగా అట్లా ఇది అయిపోయింది. వీడు ఆపుకోలేక యేసు ప్రభుని అమ్మేశాడు. చూడండి దేవుని బిడ్డలారా, కానీ యోసేపు ఏం చేస్తున్నాడండి, ఆపుకోగలిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఇలాంటి సందర్భాలు రావచ్చు, అవ్వ లాంటి సందర్భాలు రావచ్చు, మోషే లాంటి సందర్భాలు రావచ్చు, ఇంకా బైబిల్లో చాలా సందర్భాలు చెప్పుకుంటూ పోతే టైం అయిపోతుంది. కాబట్టి చూడండి దేవుని బిడ్డలారా, ఏ సందర్భమైనా సరే మనము ఆపుకోవడం నేర్చుకోవాలా.